బద్ధ శత్రువుల నుండి ప్రాణ సోదరులా. అందువల్లే కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేయాలని అనుకున్నాడా? నందమూరి తారక రామారావు గారి నట వారసుడుగా బాలకృష్ణ, హరికృష్ణ ఇండస్ట్రీలోకి వచ్చిన బాలకృష్ణ ఆయన నట వారసుడిగా టాప్ హీరోస్ లో ఒకడిగా నిలిచాడు. ఇక తరువాతి తరంలో జూనియర్ ఎన్టీఆర్ ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. హరికృష్ణ గారి కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చిన నందమూరి కుటుంబం సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలో నిలదొక్కున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక హరికృష్ణ మొదటి భార్య కొడుకుగా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ కు పోటీగా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ కళ్యాణ్ రామ్ మొదట్లో సరైన హిట్లు లేక ఎస్టాబ్లిష్ కాలేకపోయాడు. అదే సమయంలో ఎన్టీఆర్ వరుస హిట్లతో ఎన్టీఆర్ నట వారసుడు తానే అని ప్రేక్షకులకు చేత ముద్ర వేయించుకున్నాడు. అప్పట్లో పోటీ పడిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు మాత్రం తమ్ముడితో సన్నిహితంగా ఉండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ను తగ్గించడానికి కళ్యాణ్ రామ్ తారక రత్నాలను నందమూరి కుటుంబం హీరోలుగా లాంచ్ చేశారు. అయితే ఇద్దరు మంచి బ్యానర్లలో సినిమాలను చేసినా జనాలు వాళ్ళను ఆదరించలేదు. ఇక సీనియర్ ఎన్టీఆర్ గారు బ్రతికే ఉన్నప్పుడే జూనియర్ ఎన్టీఆర్ ను తన నట వారసుడిగా పరిచయం చేయాలని ప్రయత్నించారు. అలా నందమూరి కుటుంబం ఆదరణ జూనియర్ కు లేకపోయినా తాత ఆశీస్సులు లభించాయి. ఇక ఎన్టీఆర్ మొదట్లో తడబడిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా, అలాగే ఆది, సింహాద్రి వంటి ఇండస్ట్రీ హిట్స్ తో ఇక వెనుదిరుగు చూసుకునే పరిస్థితి లేకుండా స్టార్ హీరోగా అయిపోయాడు. అదే సమయంలో ఎన్టీఆర్ కి పోటీగా విదేశాల్లో ఉద్యోగం మానేసి మరీ ఇండస్ట్రీకి వచ్చిన కళ్యాణ్ రామ్ మాత్రం వరుస ఫ్లాప్స్ తో సతమతమయ్యాడు. కొంచెం గ్యాప్ తీసుకొని పటాస్ సినిమాతో హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ మళ్లీ వరుస ఫ్లాప్స్ తీసుకోవడం, అదే సమయంలో తనకు అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉన్న అన్న జానకిరామ్ చనిపోవడంతో బాగా కృంగిపోయాడు. దానికి తోడు అప్పుల బాధలు ఎక్కువవడంతో ఎప్పటి నుండో జూనియర్ ను నందమూరి కుటుంబంలో కలపాలి అనుకుంటున్న హరికృష్ణ గారు ఎన్టీఆర్ పెళ్లి ద్వారా ఆ పని చేయాలని అనుకున్నా కుదరలేదు. ఇక కళ్యాణ్ రామ్ ఆర్థిక ఇబ్బందులే ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ను కలిపాయి. ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కోసం జై లవకుశ సినిమా చేయడంతో తన అప్పులు తీరిపోయాయి. ఇక అప్పటి నుండి వాళ్ళ మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని చెప్పడానికి ఇద్దరు కలిసి చాలా ఈవెంట్స్ లో సందడి చేశారు. ఇక కళ్యాణ్ రామ్ భావమర్ది హరితో కలిసి నిర్మాతగా కళ్యాణ్ రామ్ సినిమాలను నిర్మించడం, మరోవైపు నటించడం చేయడం, వాటికి ఎన్టీఆర్ సపోర్ట్ గా నిలబడడం, ఇలా వీరి బంధం దృఢంగా మారింది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చేయగా ఎన్టీఆర్ లాస్ట్ సినిమా దేవరాకు తన భావమర్ది హరితో కలిసి నిర్మాతగా వ్యవహరించాడు. ఇక దేవరా రెండో పార్ట్ కూడా కళ్యాణ్ రామ్, హరిలే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.